ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ఒక చక్కటి గ్రహింపు మీ అందరికీ. చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. సాధారణంగా మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మన ముందు ఏదైనా పొరపాటు లేదా తప్పు చేశారంటే దాన్ని బట్టి ఎంతో అవమానకరంగా దూషిస్తూ మాట్లాడతాం. వాస్తవానికి మనం కూడా ఆ పొరపాటు గతంలో చేసే ఉంటాం, కానీ దాన్ని మర్చిపోయి ఆ వ్యక్తి చేసిన తప్పును బట్టి అతడు ఒక పాపి, ఆమె ఒక పాపి, అలా చేశారు ఇలా చేశారు అని కట్టుకథలు అల్లి మరీ మన చుట్టూ ఉన్న వారికి ప్రచారం చేస్తూ ఉంటాం. అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తి చేసింది ఒక తప్పే, అది తప్పు అని గ్రహించి అతడు ఎప్పుడో దేవుని దగ్గర నుండి పశ్చాత్తాపం పొందుకొని ఉంటాడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి చేసిన కన్నీటి ప్రార్థనను బట్టో, నిజంగా మారు మనసుతో మొరపెట్టుకొని ఉండడంతోనో, కీర్తనలు 103వ అధ్యాయంలో ఉన్నట్టుగా తూర్పుకి పడమటికి ఎంత దూరమో నీ అతిక్రమంలో నేను అంత దూరం పారవేసి ఉన్నాను అని ఆ పర్సన్కి దేవుడు మాట ఇచ్చి ఉంటాడు. కానీ అతని తప్పును దేవుడు ఎప్పుడో క్షమించి ఉంటాడు. బట్ నీ కంట్లో ఉన్న ధూళంని నువ్వు తీసుకొనకుండా ఆ వ్యక్తి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉంటారేమో, మనకెందుకులే అనే గ్రహింపు కూడా లేకుండా ఇప్పుడు పరిశుద్ధంగా మారిన ఆ వ్యక్తిని పాపి అని ప్రచారం చేస్తూ నిజంగా నీవు పాపివని గ్రహించలేకున్నావు. అప్పుడు నీకు తెలియాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, అతడు చేసింది ఒక తప్పే, కానీ దాన్ని బట్టి పాపి అని సంబోధించి సుంకరిలా దేవునికి ఇష్టకరంగా ప్రార్థించి ఎప్పుడో మారు మనసు పొందిన ఆ పరిశుద్ధుడు లేదా పరిశుద్ధురాల్ని పాపి అంటున్న నీవు పెద్ద పాపివని తెలుసుకోవాలి. కాబట్టి ముందు నీవు మారు మనసు పొందాలి. నీ కంటిలో ఉన్న ధూళం తీసుకొనకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు. నిజానికి మారాల్సింది నీవు, మార్పు రావాల్సింది నీలో. జాగ్రత్త మిత్రమా, గ్రహించు, తెలుసుకో. మరో చక్కటి గ్రహింపుతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఆమేన్.